హలో అండి. చపాతీ, పరోటా, ఫ్లేవర్డ్ రైస్‌లో కూడా చాలా బాగుండే ఎగ్ మసాలా కర్రీ చేసేద్దాము. బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని ఆయిల్‌లోకి హాఫ్‌గా కట్ చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఒక 2 నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా వేయించేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత టొమాటో కూడా వేసేసి మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ వేసుకొని. ఆ తర్వాత ఈ పేస్ట్ను కూడా మనము కర్రీలో యాడ్ చేసుకొని కర్రీ తగ్గట్టు వాటర్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. లాస్ట్లో కసూరి మేతిని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోయినట్టే. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచేసుకొని కొత్తిమీర చల్లేసారంటే కర్రీ రెడీ అయిపోయినట్టే.